लिंगत्वेन राहुग्रहो ओम राहवे नमः। ओम कया नाचित्त अभुवादि समार्धस्सकाल कया आयुधा भक्तवैदिकं सेना राहुग्रह दोष पीडा परिहारस्तु राहुग्रह प्रसाद सिद्धिरस्तु सफलतधास्तु तदास्तु। लिंगत्वेन कीर्तनं ओम केतवे नमः। ओम केतुं कुम्भन्नकेतवे केशोपरि अभयचित्र क्षत्र चित्रं योधा ब्रह्मयेन्द्रोरेणं बृहत्पतिर्विद्वान् स्वाहा। ओम ब्रह्मदेवानां आम्रदे कवेना भगवत्प्राणं निर्मलां विश्वे गोमयत्वमस्ते देवन्दस्वः। आयुरावृत्ताय केतवः स्वाहा। चूर्ण आयुरावृत्ताय केतवः दोष पीडा परिहारस्तु केतुग्रह प्रसाद सिद्धिरस्तु चपणितधास्तु तधास्तु। लिंगत्वेन इमाय स्वाहा वरुणाय स्वाहा वायवे स्वाहा कुबेराय स्वाहा ईशान्याय स्वाहा ऊर्ध्वपुरुषाय स्वाहा पृथिव्ये स्वाहा गणपते स्वाहा बुद्धाय स्वाहा अभयंकराय అప్పుడు అందరూ కూడా 5 దిక్కుల్లో పంచద్వీపాలుగా తన ప్రాణాన్ని నిలుపుకున్నాడు ఆ మైరావణుడు. ఎక్కడ దాచాడు అంటే తూర్పున ఒకటి, దక్షిణాన ఒకటి, పశ్చిమాన ఒకటి, ఉత్తరాన ఒకటి, ఊర్ధ్వాన ఒకటి. అంటే 5 దిక్కుల్లో 5 ద్వీపాలను ఏర్పాటు చేస్తున్న 5 ద్వీపాలలో తన పంచ ప్రాణాలను నిలుపుకున్నాడు. మరి 5 ఉత్తరం అంటే ఇక్కడేనా? ఉత్తరం ఎంత దూరం ఉంటుంది? అలాగా ఆర్పినప్పుడే వాడి ప్రాణాలు పోతాయి. కాబట్టి ఆ ఆంజనేయ స్వామి ఒక్కసారిగా అటు ఆకాశవంత ఎత్తున ఎదిగే దాసనం ఆయన సదా చిరంజీవి అయి భగవంతుడైనాడు ఆంజనేయ స్వామి. కాబట్టి ఆ 15వ 16వ శతాబ్దంలో తులసీదాసు గారు జన్మించారు. సదా రామనామంతో ఆయన అందరినీ రామభక్తులుగా మార్చేస్తున్నాడు. ఢిల్లీ లేనుతున్న అక్బర్ పాదుషా నాకంటే ఎక్కువ తులసీదాస్ గారినే అర్చిస్తున్నారని చెప్పేసి అప్పుడు చేయగానే ఆ తులసీదాస్ గారిని బంధించి ఢిల్లీకి తీసుకొస్తారు. లేకపోతే నీకు మరణ దండన విధిస్తాను అని చెప్పేసి తులసీదాస్ గారు చెప్పాడు అక్బర్ పాదుషా. చెప్పగానే నా దగ్గర ఎలాంటి మహిమలు మంత్రాలు లేవయ్యా, నాకు వచ్చిందల్లా రామనామం ఒకటి, నాతో ఏది పలికించినా అది రాముని ఆజ్ఞనే కానీ నా దగ్గర ఎలాంటి మహిమ లేదు అని చెప్పేసి చెప్తాడు. అయినా కూడా వెనక తులసీదాస్ గారిని కొరడాలతో కొట్టివ్వడానికి భటులందరినీ తీసుకొని వస్తాను. తీసుకొని రాగానే వాళ్ళందరూ కొరడాలతో కొట్టగా ఈ భటులందరినీ కూడా తరిమి వేస్తారు. అప్పుడు పెద్ద వరాహావతారంగా వానరావతారంగా ఈ అక్బర్ పాదుషాకు కనిపించి
ఆయన కూడా మూర్ఛపడిపోయి కింద పడిపోతాడు. ఇదంతా పక్కకు జరుగుతున్నది ఏది కూడా తులసీదాస్ గారికి కనబడట్లేదు. అప్పుడు రాజు వచ్చి తులసీదాస్ గారి కాళ్ళ మీద పడి, మహానుభావ, నీతో అపహాస్యంగా ఆంజనేయ స్వామి నాకన్నా అదృష్టవంతుడు నువ్వేనయ్యా. ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రసన్నులను లభించు. నేను రామనామం చేస్తున్నాను, నాకు ఒకసారి నాకు దర్శన భాగ్యం కల్పించలేదు, నాకన్నా అదృష్టం నువ్వే అని చెప్పేసి నేను వేసుకున్నాను. ఆంజనేయ స్వామి కీర్తిస్తుంటాడు. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీషతి లోక భుజాగర రామదూత బలరామ అంజని ఉత్తర. ఓం శ్రీ దాసాంజనేయ స్వామినే నమః. రెండు నిమిషాలు అత్తరాగు. ఉన్నా ఉంటారా?